ఎన్నో పోషకాలతో నిండినటువంటి చికెన్ ఫ్రైడ్ సేమియా రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం ముందుగా చికెన్ ని మార్కెటింగ్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుంటామండి. చికెన్ ని స్ట్రిప్స్ లాగా కట్ చేయించుకుంటాం అనమాట. బోన్లెస్ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం, హాఫ్ చికెన్ నిమ్మరసం, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొన్ని పచ్చిమిర్చి వేసుకుని మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకుంటామండి. ఒక 3 hours అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత సేమియాని ఒక స్మాల్ బౌల్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నాను. సేమియా ప్లేస్ లో బ్రౌన్ రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బర్నర్ పెట్టేసుకున్నామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని మనం జస్ట్ అట్లా స్ప్రే చేసుకుంటామండి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ని వేసేసుకుంటాం అనమాట. వేసుకుని దాన్ని చక్కగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటామండి. మంచిగా వేగిపోయింది కదండి, వీటిని పక్క తీసేసుకుంటాము. ఇప్పుడు అదే బాణల్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ఒక 3-4, ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు, ఒక స్మాల్ ఆనియన్ చీలికలు, రెడ్ క్యాప్సికమ్ చీలికలు, ఎల్లో క్యాప్సికమ్ చీలికలు అండి. అన్ని ఈ షేప్ లోనే కట్ చేసుకుంటే ఏంటంటే చూడటానికి బాగుంటుంది, ఈవెన్ గా వేగుతాయి అనమాట. రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ చీలికలు వేసుకున్నాం. కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. చికెన్ మ్యారినేషన్ లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటాము. మనకి వెజిటబుల్ పీసెస్ అన్ని చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఫ్రై చేసి పక్క పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లో మనం ఇప్పుడు సీజనింగ్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి యాడ్ చేసుకుంటాం. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాం అండి. ఒక టీ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సేమియాని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. సేమియా పర్సెంటేజ్ మనం చాలా తక్కువగా పెట్టుకుంటాము. వెజిటబుల్స్ శాతాన్ని ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. పైపెచ్చు చాలా హెల్దీగా తిన్న వాళ్ళం అవుతాం అనమాట. ఇంట్లో మీకు ఏదన్నా ఇష్టం లేదంటే మనం స్కిప్ చేసుకోవచ్చు. బేసిక్ రెసిపీని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ సేమియాని కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. 2 నిమిషాల పాటు ఆ వేడిలో మగ్గనిస్తామండి. హాట్ సర్వ్ చేస్తే భలే యమ్మీగా ఉంటుందండి. వెజిటబుల్స్ వచ్చేసి మన ఇష్టం అండి. ఎన్ని రకాలైన యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజీ యూజ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు, క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇష్టమైన ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా వేడిగా సర్వ్ చేసాను. పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేశాను. కొత్తిమీర ప్లేస్ లో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీరు తప్పకుండా ఇష్టపడతారండి.